Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు మనము బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి ఆగస్టు మంత్ లో మొత్తం ఎంటైర్ మంత్ మొత్తం కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయ్యింది, మనకు మొత్తం కూడా వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్ ఎన్ని, మనం ఎన్ని రోజులు ప్రాఫిట్ లో ఉన్నాము, ఎన్ని రోజులు లాస్ లో ఉన్నాము, ఎన్ని రోజులు ట్రేడ్ మనకు వచ్చింది మన రూల్స్ ప్రకారము అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎక్సెల్ లో చూద్దాము. చూడండి, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ ఆగస్టు మంత్ కి సంబంధించినటువంటిది. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ టార్గెట్ పాయింట్స్, అది హిట్ అయిందా లేదా అనేసి ఇక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఆల్ పాయింట్స్, అంటే మనం ట్రైలింగ్ కూడా చేస్తే ఫస్ట్ టార్గెట్ తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి మొత్తం కూడా కలిపి ఆ రోజు అనేసి ఇక్కడ మనము మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ ఆగస్టు ఫస్ట్ మనకి 133 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయింది, మన పాయింట్స్ మనకి రావడం జరిగింది. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా మీకు చూపించాను, వీడియోస్ లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. కానీ మనం జస్ట్ మనకి ఇప్పుడు ఒకసారి క్విక్ గా ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ ఇది వచ్చిందా లేదా, రావడం జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఉన్న తర్వాత మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయినా కానీ ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి 160 పాయింట్, ఇది ఫస్ట్ మనకు 133 అండ్ సెకండ్ 160 అండ్ ఫిఫ్త్ మనకి 205. ఇక్కడ చూడండి 600 పాయింట్స్ మనం ట్రైలింగ్ చేస్తే వచ్చిందా లేదా చూద్దాం ఒక్కసారి. మనకు ఫిఫ్త్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, తర్వాత ఇది కింద క్లోజ్ అయింది. సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. తర్వాత ఇది మనకి సెకండ్ టార్గెట్, ఇది కూడా మనకి థర్డ్ టార్గెట్. ట్రైలింగ్ చేస్తే మొత్తం కూడా మనకి ఇన్ని పాయింట్స్ రావడం జరిగింది, 600 పాయింట్స్. ఓకేనా? అండ్ దెన్ మనకు సిక్స్త్న ఓన్లీ మన ఫస్ట్ టార్గెట్ 405 పాయింట్స్ హిట్ అయింది. చూద్దామా, సిక్స్త్న మనకి 405 పాయింట్స్. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. చూద్దాం ఒకసారి 405 వచ్చిందా లేదా. చూడండి, వచ్చిందా లేదా, మనకి రావడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ మనకి 7th నో ట్రేడ్. చూద్దాం ఒక్కసారి నో ట్రేడ్ ఉందా లేదా అనేసి. చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ దీనికి మధ్యలో ఉంది, తర్వాత ఎక్కడైనా బ్రేక్అవుట్ అయింది, ఎక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు, అంటే మనకి ఎక్కడ ట్రేడ్ అనేది రాలేదు. చూడండి, ఇది 215 పాయింట్స్ అండ్ ఇది చూద్దాం. చూడండి, 9th 153 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది, బట్ కానీ నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. చూద్దాం ఒకసారి. మనకు 9th మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలానే టార్గెట్ హిట్ అవ్వలేదు. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. సో వన్స్ మనకి ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలాగని చూడండి ఉందా లేదా, ఇలా ఉంటుంది మనకి 9th 153 పాయింట్స్. ఓకే, అండ్ దెన్ 12th 125 పాయింట్స్, 13th 245 పాయింట్స్. ఇక్కడ చూడండి, మనకి 12th అండ్ 13th మనము ట్రైలింగ్ చేస్తే 600 పాయింట్స్ అండ్ ఇక్కడ 500 పాయింట్స్ మనకి రావడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ మనకి 14th నో ట్రేడ్ ఉంది. ఒక్కసారి మనం 14th చూద్దాము, నో ట్రేడ్ ఉందా లేదా అనేసి. చూడండి, ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్కి మిడిల్లో ఉంది, తర్వాత మనకి ఇది ఎటు కూడా మనకి బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? అండ్ దెన్ 16th చూడండి 115 పాయింట్స్ మనకి ఫస్ట్ టార్గెట్ అయితే ట్రైలింగ్ చేసుకుంటే మనకి 600 పాయింట్స్ వరకు రావడం జరిగింది. అండ్ దెన్ మనకి 19th 100 పాయింట్స్ లాస్ రావడం జరిగింది. చూద్దాం ఎలా వచ్చింది అసలు. ఇక్కడ నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అండ్ టార్గెట్ హిట్ అవ్వలేదు, బట్ కానీ మనం 100 పాయింట్స్ మనం లాస్ లో ఉన్నాము 19th. చూద్దాం ఎలా అనేసి. చూడండి, ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇది ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. సో ఇది పైకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఇక్కడ సిఈ తీసుకుంటాము. అప్పుడు ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయిందా, మనకి స్టాప్ లాస్ ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు, బట్ కానీ మనకు తీసుకున్న ప్రైస్ కంటే మనము లాస్ లోనే క్లోజ్ అయ్యాం కాబట్టి దాన్ని మనము లాస్ గానే మనము చూపించాలి, కాబట్టి నేను లాస్ గా దాన్ని చూపించడం జరిగింది. ఓకేనా? 100 పాయింట్స్. ఓకే, అండ్ దెన్ 28th 185 పాయింట్స్ అండ్ అలాగే 21st 200 పాయింట్స్. అండ్ చూడండి, ఇక్కడ 22nd నో ట్రేడ్. మనకి ఒక్కసారి 22nd చూద్దాం. 22nd
సెకండ్, ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్. చూడండి ఎక్కడ కూడా మీరు ఇదిగోండి, ఇది కూడా మనకి కింద అనేది క్లోజ్ అవ్వలేదు. ఓకేనా, ఎక్కడ కూడా ఇది క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి నో ట్రేడ్. ఓకేనా, అండ్ దెన్ 23rd 25 పాయింట్స్ మనకి ప్రాఫిట్ అవడం జరిగింది. బట్ కానీ నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. చూద్దాం ఒకసారి 23rd ఏమైంది అనేసి. ఇదిగోండి ఇది 23rd, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత అది కిందకి బ్రేక్అవుట్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ పిఈ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి ఇక్కడ మనకి, మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే చూడండి, జస్ట్ ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ తోటి మనకు ఫస్ట్ టార్గెట్ మిస్ అయింది. బట్ అయినా కూడా మనకు 10 పాయింట్స్తో మిస్ అయినా కూడా మనం బఫర్ పెట్టుకోవచ్చు. బట్ కానీ నేను దాన్ని ఫస్ట్ టార్గెట్ హిట్ అయినట్లుగా నేను చూపించడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది పైకి వెళ్ళి ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఈ 25 పాయింట్స్ మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఓకే. అండ్ దెన్ 26th మనకి 100 పాయింట్స్ అండ్ 27th కూడా 100 పాయింట్స్ అండ్ దెన్ 28th నో ట్రేడ్. చూద్దాం ఒకసారి 28th ట్రేడ్ వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూద్దాం. చూడండి మనకి 28th థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత ఎక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది జరగలేదు. ఓకేనా, అండ్ దెన్ 29th మనకి 85 పాయింట్స్ అవడం జరిగింది. చూద్దాం 29th ఏమైంది. చూడండి మనకి ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇది దీనికి మిడిల్లో ఉంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఇది తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ మనం ట్రైలింగ్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మళ్ళీ మనం చేస్తే చూడండి ఎక్కడ దాకా వచ్చింది, మనకి థర్డ్ టార్గెట్ వరకు రావడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ 30th చూద్దాం. 30th మనకి 130 పాయింట్స్ మనకు లాస్ట్ అవడం జరిగింది. బట్ కానీ నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. చూద్దాం 30th. చూడండి ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది పైన క్లోజ్ అయింది. చూడండి మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వాలంటే మనకి కింద క్లోజ్ అవ్వాలి. ఇక్కడ కింద ఏమైనా క్లోజ్ అయిందా, కింద క్లోజ్ అవ్వలేదు. బట్ కానీ పైననే క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ డే కల్లా. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 130 పాయింట్స్ ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ 130 పాయింట్స్ మనం లాస్ట్ గానే చూపించాలి కాబట్టి లాస్ట్ గానే నేను చూపించడం జరిగింది. బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ కానీ మనం అయితే లాస్ లో ఉన్నాము. ఓకేనా, సో ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మొత్తం కూడా మనకు 2450 పాయింట్స్. దాంట్లో లాస్ వచ్చిన పాయింట్స్ మనకు 230. దాన్ని మనం లెస్ చేస్తే మొత్తం కూడా మనకి 2220 పాయింట్స్ మనం ఓన్లీ ఒక ఫస్ట్ టార్గెట్ తోటి మనము ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా, అలా కాదు మేము ట్రైలింగ్ చేసుకుంటామని ఎవరైనా అనుకుంటే ట్రైలింగ్ చేసుకున్నా కూడా మొత్తం ఎంటైర్ మంత్ మొత్తం కూడా 4010 పాయింట్స్ 4000 పాయింట్స్ వరకు మనము, ఇది స్పాట్ చార్ట్. ఓకేనా, మనకు 4000 పాయింట్స్ మనకి ఈ మంత్ లో రావడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ మనకు ఇక్కడ చూస్తే టోటల్ ట్రేడింగ్ డేస్ మనకి 21 డేస్ ఉన్నాయి. నో ట్రేడ్ డేస్ మనకు 4 డేస్ మనకి ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. అంటే మనకి ఎన్ని ట్రేడ్స్ అండి, మనకు మొత్తం ఎన్ని రోజులు మనం ట్రేడింగ్ చేసాము మన రూల్స్ ప్రకారము అంటే 17 డేస్ మాత్రమే మనము ట్రేడింగ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ 17 డేస్ లో మనకు ప్రాఫిట్ డేస్ వచ్చేసి 15 డేస్ మనం ప్రాఫిట్ లోనే ఉన్నాము. ఒక 2 డేస్ మనకు లాస్ లో మనం క్లోజ్ అయ్యాము. బట్ కానీ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. సో స్టాప్ లాస్ డేస్ 0. ఓకేనా, ఇది. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఈ ఆగస్ట్ మంత్లో మీరు బాగా గమనించినట్లయితే మనకు ఆగస్ట్ హాఫ్ వరకు మంత్ సగం వరకు కూడా మనకి మంచి ర్యాలీ అనేది, ఒక మంచి మూమెంటం అనేది ఉంది మార్కెట్లో. తర్వాత కూడా హాఫ్ మంత్ తర్వాత మార్కెట్లో మూమెంట్ అనేది తగ్గిపోయింది. సైడ్ వేస్ మొత్తం అక్కడక్కడే సస్టైన్ అవుతూ ఉంది మార్కెట్. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా చూడండి మనకి నీట్గా మన టార్గెట్స్ మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ ఇదే విధంగా ఎవ్రీ మంత్ ఉంటుందా, ఇదే విధంగా మనం ఎవ్రీ మంత్ పాయింట్స్ని మనం గెయిన్ చేయగలమా అంటే అది ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే మార్కెట్ని ప్రిడిక్ట్ అనేది ఎవరు కూడా చేయలేదు. జస్ట్ ఓన్లీ వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, ఈ విధంగా మనం చెప్పగలం. కానీ ఇవే పాయింట్స్, ఇదే ఎగ్జాక్ట్ పాయింట్స్ మనకి నెక్స్ట్ మంత్ కూడా వస్తాయా రావా అనేసి మాత్రం మనము చెప్పలేము. ఓకేనా, సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా ఈ లెవెల్స్ నచ్చితే, మన లెవెల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.